అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నిందితులను గజ్వేల్ పోలీసులు పట్టుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలం ఎల్కల్ గ్రామానికి చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి 900 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాహన తనిఖీలు చేస్తూ ఉండగా మోటార్ సైకిల్పై ముగ్గురు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని సోదాలు చేశామని, ఈ క్రమంలో గంజాయి దొరికిందని ఏసీపీ వివరించారు. ఎవరైనా గంజాయిని అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పదంగా ఉన్నటువంటి మోటార్ సైకిల్పై వస్తున్నటువంటి ముగ్గురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయడం జరిగింది. వారి నిందితుల పేరు దోనపల్లి రాజు, ఇంకొకతను పిట్ల నవీన్, ఇంకొకతను తొర్రి దర్శన్. వీళ్ళను ఇంటర్సెప్ట్ చేసి తనిఖీ చేయగా వీళ్ళ దగ్గర 3 గాంజా ప్యాకెట్లు దొరికినాయి. ఒక్కొక్క గాంజా ప్యాకెట్ 300 గ్రాములు వరకు ఉన్నాయి. వాళ్ళు దాన్ని ఈ ఒక్క గాంజా ప్యాకెట్ను వాళ్ళు 10 గ్రామ్స్ చొప్పున ఒక్కొక్క ప్యాకెట్ చేసి అమ్మడానికి అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒక గాంజా ప్యాకెట్ చిన్నదాన్ని 10 గ్రామ్స్ 300కి అమ్మాలని వాళ్ళు మళ్ళీ దాంతో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. వాళ్ళని విచారించగా ఇక్కడ ధూల్పేట నుండి తీసుకొస్తున్నట్టుగా వాళ్ళు చెప్పారు. దాని మీద మనం తదుపరి విచారణ జరుగుతుంది. సో వీళ్ళ దగ్గర నుండి ఒక మోటార్ సైకిల్, 3 ఫోన్లు, మొబైల్ ఫోన్స్ మరియు ఒక 300 గ్రాములు ఉన్నటువంటి 3 ప్యాకెట్లు 900 గ్రామ్స్ పట్టుకోవడం